అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ మారుస్తున్నారా? ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న సినిమాలను పక్కన పెట్టి కొత్తగా కమిట్ అయిన సినిమాలను ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా? రీసెంట్ గా కెమెరాల కంటపడిన జూనియర్ అభిమానులకు ఇచ్చిన హింట్ ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. ప్రెజెంట్ వార్ 2 డ్రాగన్ సినిమాల పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర్ 2 చేయాల్సింది. ఆల్రెడీ కథ కూడా రెడీగా ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ జూనియర్ లైనప్ మీద డౌట్స్ రైజ్ చేస్తున్నాయి. రీసెంట్ గా తారక్ తో భారీ మైథలాజికల్ మూవీ చేస్తున్నామని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది త్రివిక్రమ్ టీం. ఆ సినిమా కార్తికేయుడి కథగా రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ లేటెస్ట్ క్లిక్స్ చూస్తే ఆ ప్రాజెక్టే ముందు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. రీసెంట్ గా ముంబైలో కెమెరాల కంటపడిన తారక్ చేతిలో మురుగన్ బుక్ తో కనిపించారు. మురుగా ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ పేరుతో ఉన్న బుక్ తారక్ చేతిలో ఉండడంతో త్రివిక్రమ్ మూవీ కోసమే ఆ బుక్ ను చదువుతున్నారన్న క్లారిటీ వచ్చేసింది. తారక్ ఇంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంతో నెక్స్ట్ మూవీస్ లైనప్ మార్చే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. దేవర 2 కన్నా ముందే మైథలాజికల్ మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కుబేరా సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ అప్డేట్. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా ప్రాజెక్ట్ చూద్దాం ఈ స్టోరీలో. క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి చేసిన సినిమా కుబేరా. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. శేఖర్ కెరీర్లో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది కుబేరా. కుబేరా సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇంత బిగ్ హిట్ తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు కూడా రెడీ అంటారు. అందుకే పాన్ ఇండియా జర్నీ కంటిన్యూ చేసే కాంబినేషన్ సెట్ చేస్తున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న నాని హీరోగా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శేఖర్ కమ్ముల. గతంలో శేఖర్, నాని ఇద్దరూ క్లాస్ సినిమాలతో సక్సెస్లు సాధించి ఇప్పుడు మాస్ టర్న్ తీసుకున్నవారే. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఏ జానర్లో ఉంటుందన్న క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ప్రెజెంట్ శ్రీకాంత్ వదిలే డైరెక్షన్లో ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నారు నాని. ఆ తర్వాత శేఖర్తో సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాంబోలో ఎలాంటి మూవీ రాబోతోంది? అది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వారం ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సందడి కనిపించడం లేదు. టాప్ స్టార్స్ ఎవరూ బరిలో లేకపోవడంతో థియేటర్ల దగ్గర పెద్దగా హడావిడి లేదు. దీంతో ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమాల టాక్ ను బట్టే నెక్స్ట్ ఏంటన్నది తేలనుంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైథలాజికల్ కాన్సెప్ట్తో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మీద ఆ స్థాయిలో అంచనాలు లేకపోయినా యూనిట్ మాత్రం సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దాదాపు 50 ఏళ్ల తరువాత కన్నప్ప కథని తెరకెక్కించడం, మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంతో క్వాలిటీ పరంగా కన్నప్ప మీద పాజిటివ్గానే టాక్ వినిపిస్తోంది. ఇక కాంటెంట్ కూడా కనెక్ట్ అయితే సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. డబ్బింగ్ మూవీ మార్గన్ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ నటించిన ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల పరంగా మంచి నంబర్స్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జనరేషన్ ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో వింటేజ్ మూవీస్ ను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ లోను రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో 2 ఆల్ టైమ్ క్లాసిక్స్ ఊరిస్తున్నాయి. ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఇండియన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన క్లాసిక్స్ ను మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ షోలే సినిమాను 50 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేసి రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్లుగా రీస్టోరేషన్ కోసం కష్టపడుతోంది షోలే టీం. ఇండియాతో పాటు లండన్లోనూ థియేటర్స్, స్టూడియోస్లో స్టోర్ చేసిన రీల్స్ నుంచి
బెస్ట్ క్వాలిటీ విజువల్స్ తో కొత్త వెర్షన్ను సిద్ధం చేశారు. ఈ సినిమా త్వరలో ఇటలీలో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత ఇండియాలోనూ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవదాసు సినిమాను కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు సినీ అభిమానులు. ఆ సినిమా రిలీజ్ అయి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్. ఈ వీడియో చూసి వింటేజ్ మూడ్లోకి వెళ్లిపోతున్నారు మూవీ లవర్స్. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది టగ్ లైఫ్ పరిస్థితి. థియేట్రికల్లో డిజాస్టర్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కూడా షాక్ ఇస్తుంది. ముందనుకున్న లెక్కలు తారుమారు కావడంతో డిజిటల్ రిలీజ్ విషయంలో టగ్ లైఫ్ కు కష్టాలు ఎదురవుతున్నాయి. మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. 30 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయింది థగ్ లైఫ్. మినిమం వసూళ్లు సాధించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తొలి వారంలోనే థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో థగ్ లైఫ్ ను ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేయాలి అన్న ఆలోచన చేస్తున్నారు కమల్. రిలీజ్ కి ముందు 8 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది యూనిట్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో 4 వారాల్లోనే డిజిటల్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఓటీటీ సంస్థ కూడా నెంబర్ గేమ్ మొదలుపెట్టింది. ముందనుకున్న దానికన్నా 30% తగ్గించి పే చేస్తామంటోంది. ఒకవేళ దానికి ఓకే అన్నా మల్టీప్లెక్స్ల సైడ్ నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ అన్న అగ్రిమెంట్తోనే నార్త్లో మల్టీప్లెక్స్లు థగ్ లైఫ్ను ప్రదర్శించాయి. కానీ ఇప్పుడు ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేస్తే వాళ్లకు కూడా 25 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ను థగ్ లైఫ్ టీం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. జులై క్యాలెండర్లో క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నీ ఆ హీరోయిన్ల కెరియర్ కు ఎంతో కీలకం కావటంతో గ్లామర్ కు సంబంధించిన డిస్కషనే ఎక్కువగా జరుగుతోంది. జూలై 4న తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నితిన్. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వర్షా బుల్లమ్మ మరో హీరోయిన్ గా నటించారు. ఇక సీనియర్ నటి లయ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ ముగ్గురి కెరియర్ కి ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది. బిగ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనుష్క కూడా జూలై క్యాలెండర్ మీద ఆశలు పెట్టుకున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘాటి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు స్వీటీ. ఈ సినిమా సక్సెసే అనుష్క ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతోంది. జూలైలో రిలీజ్ అవుతున్న మరో బిగ్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. కెరియర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నిధి పవన్ సినిమాతో తన కోరిక నెరవేరుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ అందాల భామకి జూలై నెల ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye-bye. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.